ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? ఇట్స్ బీన్ అ లాంగ్ టైం కదా మన మారల్ స్టోరీస్ ని చెప్పుకొని. ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ మారల్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. తెలుసు కదా, మన షోని స్టార్ట్ చేసే ముందు మన డియర్ శిక్షిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సింగంలోని అడవిని కంటి అనే సింహం పాలిస్తూ ఉండేది. దాని దగ్గర నక్క, కాకి అనచిరులుగా ఉండేవి. ఒక రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మహారాజా, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాని వెనుక వేటాడగలిగితే మనకి వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహం మరియు నక్కని బయలుదేరమంటుంది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాళ్ళు కాళ్ళు నడవలేకపోతాయి. దాంతో కాకి ఎగురుకుంటూ ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మా రాజైన సింహాన్ని మరియు మంత్రి అయిన నక్కని మా అడవిలో దించగలవా అని అడుగుతుంది. దానికి ఒంటె ఒప్పుకొని సింహం మరియు నక్కని వాళ్ళ స్థావరంలో దించుతుంది. ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండిపో అని అంటుంది. సింహం ఉన్న పలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. దాంతో అవి ఒక ఉపాయం పన్నాయి. మహారాజా, మీ కాళ్ళు కాలడంతో ఇప్పట్లో మీరు వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేము, కాబట్టి మమ్మల్ని తినేయండి అని అంటాయి. అది విన్న అంటే, వాళ్ళని వదిలేయండి మహారాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ఒంటె ముందుకొస్తుంది. నక్క, కాకి ఆ మాట కోసమే నాటకం ఆడాయి అని సింహానికి అర్థమైపోయింది. దాంతో సింహం, సరే అయితే ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవి నుంచి మొదలు పెడదాం. కాకి, నువ్వు ముందు రా అని అంటుంది. ఆ మాట విని కాకేమో తురుమంటే నక్క పరులు పెడుతుంది. అప్పటి నుంచి సింహం మరియు ఒంటె మంచి స్నేహితులైపోయారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఏమీ కాదు. కొంతమంది వాళ్ళ స్వార్థానికి పక్క వాళ్ళని బలి చేయాలని కూడా చూస్తూ ఉంటారు. సో ఎవ్వరిని నమ్మకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన డియర్ శిక్షిక ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యు ఆల్. బై బై.